నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 19వ తారీఖు జూన్ నెల 2024వ సంవత్సరం బుధవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు. ఈ రోజు జ్యేష్ఠ మాస శుక్లపక్ష ద్వాదశి తిథి ఉదయం 7:28 వరకు, తదుపరి త్రయోదశి తిథి. విశాఖ నక్షత్రం సాయంత్రం 5:23 వరకు, తదుపరి అనురాధ నక్షత్రం. సిద్ధ యోగం రాత్రి 9:12 వరకు, తదుపరి సాధ్య యోగం. బాలవకరణం ఉదయం 7:28 వరకు, కౌలవకరణం రాత్రి 7:44 వరకు, తదుపరి తైతులకరణం ఉంటాయి. నక్షత్ర వర్జం రాత్రి 9:31 నుండి 11:10 వరకు. అమృతకాలం ఉదయం 8:03 నుండి 9:45 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 5:43 సూర్యాస్తమయం సాయంత్రం 6:53 చంద్రోదయం సాయంత్రం 4:30 చంద్రాస్తమయం రాత్రి 3:50 అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం పగలు 11:51 నుండి మధ్యాహ్నం 12:44 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:18 నుండి 1:56 వరకు. గుళిక కాలం ఉదయం 10:39 నుండి మధ్యాహ్నం 12:18 వరకు. యమగండం ఉదయం 7:21 నుండి 9 గంటల వరకు. నిన్న నిర్జల ఏకాదశి ఉపవాసం ఉన్న వారికి పారణ సమయం ఈ రోజు సూర్యోదయం నుండి ఉదయం 7:28 వరకు ఉంటుంది. ఈ రోజు చంపక ద్వాదశి. ఒరిస్సా రాష్ట్రంలో ప్రధానమైన పండుగ. పూరి జగన్నాథ స్వామి ఆలయంలో విశేష ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. ముఖ్యంగా ఉత్కళ బ్రాహ్మణులకు ఈ పండుగ చాలా విశిష్టమైనది. ఈరోజు శ్రీ విద్యారణ్య స్వామి ఆరాధన. కృష్ణ యజుర్వేద సాంప్రదాయం ప్రకారం ఈ రోజు కూర్మ జయంతి. మరికొన్ని సాంప్రదాయాలలో కూర్మ జయంతి వైశాఖ పూర్ణిమ రోజున జరుపుకుంటారు. క్షీరసాగర మథన సమయంలో అతి పెద్దది అయిన మందర పర్వతాన్ని మోయటానికి విష్ణుమూర్తి తాబేలు రూపంలో 2వ అవతారం ఈ రోజు దాల్చాడు అని కొన్ని వేద శాఖల వివరణ. అన్ని విష్ణుమూర్తి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు కార్యక్రమాలు జరుగుతాయి. ఈ త్రయోదశి తిథి ప్రదోష కాలంలో ఉన్నందువలన ఈ సాయంత్రం త్రయోదశి ప్రదోష వ్రతం. కాబట్టి ఈ సాయంత్రం ఇంట్లో దీపారాధన చేసి శివ ధ్యానం చేసి రుద్రాభిషేకం లేదా రుద్రం అంటే నమ్మకం చమకం పారాయణం చేయటం లేదా వినటం చేసినట్లయితే కుటుంబ సమస్యలు తొలగిపోతాయి అని నమ్మకం. ఈరోజు బుధవారం అనురాధ నక్షత్ర కలయిక ఉండటం వలన సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగాలు సాయంత్రం 5:23 నుండి రేపు సూర్యోదయం వరకు ఉంటాయి. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి, వైద్యులను సంప్రదించడానికి, నూతన ఔషధాలు వాడటం మొదలు పెట్టడానికి అనుకూలం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలను తెలియజేస్తూ శివ స్మరణతో సమస్త సన్మంగళాన్ని భవంతు. నమస్కారం.